వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎండా కూడా లెక్క చేయకుండా మిట్ట మధ్యాహ్నం ఈ సభకి విచ్చేసిన పసుపు సైన్యానికి, జన సైనికులకి, గాజువాక మహిళలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది. ఉత్తరాంధ్ర ప్రజల్ని గత 4 సంవత్సరాలు 10 నెలలుగా జగన్ ఫుట్బాల్ ఆడుకున్నాడు. 2 నెలలు ఓపిక పట్టండి, మనం జగన్ తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాయి. పోరాటాలు పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. విశాఖపట్నం అంటే భారతదేశానికి సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అందరూ వచ్చి ఇక్కడ నివసించాలనుకుంటారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా ఆనాడు తీర్చిదిద్దారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారు. జగన్ ఒక భస్మాసురుడు, ఒక ఐరన్ లెగ్. ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ గ్యారంటీగా డ్యామేజ్ జరుగుతుంది. ఎప్పుడైతే విశాఖపట్నాన్ని పరిపాలక రాజధాని ప్రకటించాడో ఇక్కడ 6 నెలలకు ఒకసారి ఒక బాయిలర్ పేలుతుంది. ఏకంగా 35 సంవత్సరాల క్రితం పెట్టిన ఎల్జీ పాలిమర్ సంస్థలో గ్యాస్ లీక్ అయిందంటే ఈ భస్మాసురుడిని, ఈ ఐరన్ లెగ్ ని విశాఖపట్నం నుంచి ఎంత దూరం పెడితే అది మనకు మంచిదని ప్రజలందరూ ఒక్కసారి గమనించాలి. అంతేకాదు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నంలో రోజుకొక కిడ్నాప్, రోజుకొక మర్డర్, రోజుకొక భూ కబ్జా జరుగుతుంది. పొరపాటున వైకాపా నాయకులు మన దగ్గరకు వచ్చి మన ఇల్లు చూసి నచ్చిందంటే ఆ భూమి కూడా కొట్టేసే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. అంతెందుకు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎంపీ, విశాఖపట్నం ఎంపీ భార్య కొడుకునే కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాల. వాళ్ళకు భూ కబ్జాలకి సహకరించట్లేదని ఒక ఎంఆర్ఓని చంపేసే పరిస్థితి మనందరం ఇక్కడ చూసాం. ఇంకా సింహాద్రి అప్పన్న ఉన్న పవిత్రమైన భూమి ఈ విశాఖపట్నం భూమి. ఇంత పవిత్రమైన భూమిపై ఈరోజు నేను మీ ముందల నుంచుని మాట్లాడతాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. జగన్ పదే సిద్ధం అంటున్నాడు. నిన్న కూడా సిద్ధం అంటూ గంతులేస్తూ రాప్తాడుకి వెళ్ళాడు. కానీ అక్కడున్న వైకాపా కార్యకర్తల నాయకులు మేము సిద్ధంగా లేవని చెప్పారు. ఖాళీగా ఉన్న కుర్చీలో ఫోటోలు తీస్తుంటే ఒక విలేకరిని కూడా ఎట్లా చితకబాదారో ప్రజలందరూ చూశారు. అంటే వైకాపా నాయకులు ఎలాంటి రౌడీలో ఇవన్నీ ఉదాహరణలు. ఒక ముఖ్యమంత్రి అంత పెద్ద సభ ఏర్పాటు చేస్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు. కానీ మీరు ఆ సభ చూస్తే ఆయన ఒక గంట సేపు అక్కడున్న ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ 100 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి జపం చేసుకున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ జగన్ ఆంధ్ర రాష్ట్రానికి పీకింది పొడిచింది ఏమీ లేదు. అందుకే ఆయన కళలో కూడా హాయిగా పొడకలేకపోతున్నాడు. కళలో కూడా చంద్రబాబు నాయుడు గారే కంపడే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఆ సభలో చాలా భారీ డైలాగులు ఇచ్చాడు తల్లి. సైకిల్ గురించి మాట్లాడాడు, గ్లాస్ గురించి మాట్లాడాడు, ఏకంగా ఫ్యాన్ గురించి మాట్లాడాడు. జగన్ ఒక పెత్తందారు, ధనవంతుడు. ఆయనకి సైకిల్, గ్లాస్ విలువ తెలియదు తల్లి, గ్లాస్ విలువ తెలీదు. ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే ఆలోచించాలి. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం. సైకిల్ అనేది పేదవాడి చైతన్య రథం.